నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పీక్స్కు చేరిన అంబటి రాంబాబు వివాదం. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి సతీమణి. వెనిజులా నుంచి ఇండియా ఇంధనం కొనుగోలు చేస్తోంది డొనాల్డ్ ట్రంప్. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం. 11 మంది సైబర్ నేరగాళ్లను ఉరితీసిన చైనా. అంబటి రాంబాబు గుంటూరులో కూటమి ప్రభుత్వంపై చేపట్టిన నిరసనలు కాస్త చిలికి సునామీలా మారింది. తిరుమల లడ్డు వివాదంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతలో ఈ విషయంలో కూటమి కార్యకర్తలు ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది అంబటి రాంబాబుపై దాడికి యత్నించారు. గుంటూరులో ఆయన కారుపై రాళ్లు కర్రలతో దాడికి దిగారు. దీంతో ఆయన కూడా టంగ్ స్లిప్ అయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిలో మరో వివాదం రాజుకుంది. వందలాదిగా టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి రచ్చరచ్చ చేశారు. కారు అద్దాల్ని ధ్వంసం చేశారు. ఫర్నిచర్ను తుక్కు చేశారు. మరోవైపు అంబటి రాంబాబు బేషరతుగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు, మంత్రులు, కార్యకర్తలు అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు తన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు యూటర్న్ తీసుకున్నారు. ఇంత పెద్ద వయసులో తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సి కాదన్నారు. కానీ వందలాది మంది తనపై దాడులు చేశారని, ఆ ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడినట్లు చెప్పారు. ఇదే విధంగా చంద్రబాబు ప్రభుత్వంపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఇరాన్ ముడి చమురుకు బదులుగా వెనిజులా నుంచి ఇండియా తన ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వాణిజ్యంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్న సంకేతాన్ని ట్రంప్ వినిపించారు. చమురు ఒప్పందం విషయంలో చైనాను స్వాగతిస్తున్నామని, ఆ దేశంతో డీల్ గొప్పగా ఉంటుందని, చైనాను స్వాగతిస్తున్నానన్న విషయం తెలిసిందే అని, ఇప్పటికే కొన్ని డీల్స్ చేసుకున్నామని, ఇండియా కూడా వస్తోందని, ఆ దేశం వెనిజులా ఇంధనాన్ని కొనుగోలు చేయనుందని ట్రంప్ చెప్పారు. మయన్మార్లోని ఆన్లైన్ స్కామ్ సెంటర్లతో సంబంధం కలిగి ఉన్న 11 మందిని చైనా ఉరితీసింది. తమ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలపై ఈ మేరకు కఠిన చర్యలు తీసుకుంది. ఇదే కేసులో మరో 23 మంది అనుమానితులకు 5 ఏళ్లు మొదలుకొని జీవిత ఖైదు వరకు జైలు శిక్ష విధించింది. ఉద్దేశపూర్వక హత్యలు, గాయపరచడం, చట్టవిరుద్ధ నిర్బంధం, మోసం, జూద, గృహ స్థాపన వంటి నేరాలను పరిగణలోకి తీసుకుని దోషులకు ఉరిశిక్ష అమలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి విమర్శించారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదని, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ సహకారంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి నిధులు సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని, అమరావతికి, పోలవరానికి విభజన హామీలలో ప్రత్యేక నిధులు ఇవ్వవలసి ఉన్న బడ్జెట్లో కేటాయించలేదన్నారు. ఢిల్లీలో వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ పోలవరానికి కానీ, మరి అదేవిధంగా రాజధాని అమరావతికి కానీ వాళ్ళు ఎటువంటి నిధులు కేటాయించకపోవడం ఈరోజు చూస్తున్నాం మనం అందరం. మరి వ్యవసాయ రంగానికి కూడా పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదు ఈ బడ్జెట్లో. కేవలం కొబ్బరి తోటలు ఉన్నటువంటి కేరళ, కొన్ని ప్రాంతాల వరకు అది ఎగుమతుల్లో కొద్దిగా పెంచడం జరిగిందే తప్ప వ్యవసాయ రంగానికి, ఎందుకంటే భారతదేశంలో దాదాపు 60% పైగా వ్యవసాయ దానిపైనే బతుకుతున్నటువంటి రైతులు మన వ్యవసాయంపైనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. మరి దానికి సంబంధించి గిట్టుబాటు ధరల కోసమైతేనే కానీ, ఎరువులు తక్కువ రేటుకు ఇవ్వటం కానీ అటువంటి ఏమీ జరగకపోవడం, మరి టూరిజానికి, మెడికల్కు కొంత ఊరట కలిగించి కొద్దిగా చేయడం జరిగింది. ఫార్మా రంగానికి కూడా కొద్దిగా డెవలప్మెంట్ కోసం చేయడం కూడా జరిగింది. రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీ విధానాలు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నైజానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం కోసగిలో టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఫోటోలను మంటల్లో దహనం చేసి నిరసన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మహిళ పట్ల ప్రవర్తించిన తీరు వల్ల ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయని, ఈసారి 1 సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఆంబోతు అంబటి రాంబాబును కఠినంగా శిక్షించారు
శిక్షించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి గుణపాఠం కావాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రతి ఒక్కరూ భయపడేలా ప్రభుత్వం శిక్షిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి, పల్లిపాడు రామిరెడ్డి, నాడిగేని అయ్యన్న, చింతలగేని నర్సరెడ్డి, అరివిలి వీరేష్, పోలగొండ కోసిగయ్య, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. 11 సీట్లకు పరిమితం చేసినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. మా నాయకుడు కన్నెర్ర చేస్తే వైసీపీ సైకోలు ఎక్కడ వెళ్తారో తెలియదు, కానీ మా నాయకుడు ఇప్పటికి కూడా అలాంటి ప్రవర్తన మనకొద్దు, మనం మంచి పాలన అందించాలి, మన ప్రజల్లో మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు చెప్పిన మాటలతో మేమందరూ కూడా నడుచుకుంటున్నాం. మా నాయకుడు కన్నెర్ర చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయటికి వెళ్ళడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాంటి ఈరోజు మా నాయకుడిపై ఆంబోతులా ప్రవర్తిస్తూ మా నాయకుడిని అనుచిత వ్యాఖ్యలు చేశావు. ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నావో ఎవరికైనా చెప్తున్నా, వైసీపీ సైకోలకు అందరికి కూడా రేపు కూడా మీరు అలా ప్రవర్తిస్తే మీకు కూడా అలాగే ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకసారి మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. అందరూ కూడా చూడాల్సిన నిన్న జరిగిన సంఘటన అయితే ముఖ్యమంత్రి గారిని మాట్లాడే స్థాయి కూడా కాదైంది. ఒక మంత్రిగా పనిచేసి గత సైకో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి సైకోలే తయారైనారు, కానీ మా నాయకులు ఎవరైనా మీలాగా ప్రవర్తించినారా? ఒకసారి బాగా చూడండి. మీకు మాకు నక్కకు నాగలోకంకు తేడా. అలాంటి మా నాయకుడిని కూడా మీరు ఈరోజు మాట్లాడడం సరికాదు. రేపు ఎవరైనా సరే మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారేగిన ఆ రోజు కన్నెర్ర చేసింటే వైసీపీ సైకులు కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉండేవాడు కాదు, జిల్లాలో కూడా ఉండేవాడు కాదని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన వైసీపీ సైకో అయినటువంటి మాజీ మంత్రివర్యులు అంబంటి రాంబాబు గారు, ఎందుకు అంబంటి రాంబాబు గారు అని మేము అంటున్నామంటే, మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న అయితేనేమి మాకు సంస్కారంగా మాట్లాడాలని నేర్పించారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన ఎన్ని పచ్చి బూతులు మాట్లాడినా కూడా మేము గారు అనే సంబోధిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కబద్దార్, ఇంకొకసారి మా చంద్రన్న జోలికి గాని, లోకేష్ అన్న జోలికి గాని, మా పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా మీ తాట తీస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, 2019-24లోన 151 సీట్లు గెలిచిన మీరు ఈరోజు 11 సీట్లకి ఎందుకు పరిమితమయ్యారని ఒక్కసారి మీరు పునరాలోచించారా? దానికి కారణం బూతు పురాణం. ప్రతి మంత్రి రోజా గారి దగ్గర నుంచి చాలా మంది బూతు పురాణం లేవనెత్తడం వల్లే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా కూడా మీకు బుద్ధి రాలే. ఇప్పటికీ కూడా అదే బూతు పురాణం మాట్లాడాలనుకుంటే మీకు వచ్చేది నెక్స్ట్ ఎలక్షన్ లో 0. ఇప్పటికైనా ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి అండ్ పేటీఎం బ్యాచ్, ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు ఏదైనా విమర్శలు చేయాలి అంటే ప్రభుత్వం పైన సద్విమర్శలు చేయండి, తీసుకుంటాం. మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు, దాన్ని కరెక్ట్ గా చేసుకుంటాం. అంతే తప్ప ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా మీరు గాల్లో కొట్టుకొని పోతారు. ఫ్యాన్ గాలి ఇప్పుడే 3 రెక్కలు విడిగిపోయినాయి, నెక్స్ట్ మొత్తం టోటల్ గా 0 అవుతుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న నేర్పించి మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 55 మంది బాధితులకు 56 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, వైద్యం చేయించుకుని ఆర్థిక భారంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్న హస్తమని, ఎంతో మంది పేదలు ఆర్థిక భారంతో ఎన్నో కష్టాలు పడటం గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కోసం ఆపన్న హస్తం అందిస్తున్నారని, ఇది పేదల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించి వారిని ఆదుకోవడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు.
జరిగా చూడండి. రైట్. చూడాలా కర్నూలు జిల్లా ఆలూరులో అంబటి రాంబాబును అక్రమంగా అరెస్టు ఖండిస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి నల్ల కండువాలతో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. వెంటనే అంబటి రాంబాబును విడుదల చేయాలన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తున్నారన్నారు. జరుగుతుంటే మళ్ళీ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? అట్లా ఆడే ఉండి ఎస్పీ గారికి మాజీ హోంమంత్రి రాత్రి 15 నిమిషాలు డోర్ దగ్గర నిలబడినామా. అసలు ఎస్పీ గారు మళ్ళీ వాళ్ళు ఎందుకు రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎస్పీ అంటే ఏమయ్యే ఐపీఎస్ చదివి చాలా మొత్తం శోధించి రాజ్యాంగాన్ని శోధించి చాలా కష్టపడి చదవాలి. అది ఐపీఎస్ క్యాడర్ రావాలంటే ఐపీఎస్ రావాలంటే ఎస్పీ కావాలంటే చాలా కష్టపడాలి. రాజ్యాంగంతో కడిగేస్తాల. అలాంటి వ్యక్తి అలాంటి ఎస్పీ గారు ఒక మాజీ హోంమంత్రి అలాంటి వ్యక్తికి 15 నిమిషాలు డోర్ నిలబడితే లాస్ట్ 15 నిమిషాలకు వచ్చి లేరు ఇంటికి పోయినారనే విధంగా రోజు చెప్తుంటే ఇది అంటే పోలీసుల దగ్గరుండి వాళ్ళు గుండాలు నిడుస్తున్నారు. మరి పోలీసులు ఏమనుకున్నారు? జీవితాంతరము చంద్రబాబు నాయుడే సీఎం ఉంటారనుకున్నారు. మళ్ళీ ఎట్లా మాకు అర్థం కాదు. ప్రజా పరిపాలన మన దేశంలో ఉండేది, ప్రజలు ఓట్లేసే గెలిచేది పరిపాలన ఉండేది మన ఇండియాలో. అలాంటిది ఒక్క పార్టీకి, ఒక చంద్రబాబు నాయుడికి, ఒక లోకేష్కి, ఒక పవన్ కళ్యాణ్కి ఒత్తాస పలుకుతూ ఈరోజు ఆటవిక పాలన చేస్తూ సూఫీ బోధకుడు ఖాదర్ వలీ ఔలియా 67వ ఉరుసు మహోత్సవంలో నగరంలోని బాబా మెట్ట ఖాదర్ దర్గాలోని దర్గా షరీఫ్లో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముందుగా బాబా ఆశీస్సులు అందుకున్నారు, ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి వేదికగా ఖాదర్ దర్గా విరాజిల్లుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు, టీడీపీ నాయకులు ఐవీబీ రాజు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో హజరత్ ఖాదర్ బాబా గారి 67వ ఈ సంవత్సరం 67వ వేడుకలు ఉసిరి పండుగ. మరి ఈ పండగకి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పండగ కార్యక్రమం ఇక్కడున్న దర్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. బాబా గారు ఖదీర్ బాబా గారు, ఖలీల్ బాబా గారు, మరి ఆయన కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా ఈ పండగకి విజయనగరం వచ్చి ప్రజలందరినీ కూడా కలిసికట్టుగా సెలబ్రేట్ చేసేలాగా పండగని వైభవంగా చేస్తూ ఉంటారు. మరి ఈ పండగకి నేను కూడా పార్టిసిపేట్ చేయడం, నేను కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాను. గత 10 ఏళ్ళుగా ఈ దర్గాకి రావడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈసారి నేను రావడం కూడా నేను ఎంతో అదృష్టం కింద భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పండగలో అందరూ కూడా కలిసి విజయనగరంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ పండగని ఆస్వాదిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగలో భాగస్వామ్యం అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాదు, ఎంప్లాయీస్ కానీ లేదా చిన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న బీసీల సామాజిక రాజకీయ ఎదుగుదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలులోని జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతనంగా ఎంపికైన సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల ఐక్యత, రాజకీయ ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నేడు సందడిగా మారింది. జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర ఆధ్వర్యంలో నూతన సభ్యుల నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. పదవులు పొందిన సభ్యులు బీసీల సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రాజకీయంగా వెనకబడిన బీసీలకు సరైన గుర్తింపు రావాలన్నదే తమ సంఘం ప్రధాన ఉద్దేశమని ధర్మేంద్ర పేర్కొన్నారు. అదేవిధంగా కులగణన కూడా త్వరలో ఏర్పాటు చేయాలి. ఏ విధంగా అయితే డెడికేషన్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ద్వారా సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఈరోజు కులగణన ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేమంతా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే ఈ రాష్ట్రంలో బీసీల మీద, అడగలేని వర్గాల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఈ దాడులను అరికట్టాలంటే ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా సరే మాకు
చట్టసభలో ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా అది కూడా శాసనసభలో ఆమోదం తెలిపి అది ఒక పకడ్బందమైనటువంటి చట్టాన్ని బీసీల పైన తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు ప్రభుత్వం అయితేనేమి పూలే భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కమిటీని విస్తృతంగా చాలామందికి కూడా ఎంతోమంది బీసీల కోసం మనుగడ కోసం కష్టపడినటువంటి నాయకుల్ని గుర్తించి ముఖ్యంగా రాజకీయంలో ఉండి బీసీల కోసం కష్టపడి వెనకబడిపోతున్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ గుర్తించి ఈరోజు వారందరికీ కూడా ఉన్నతమైన పదవులు కేటాయించి వారు మున్ముందు బీసీల కోసం, బీసీల మనుగడ కోసం, బీసీల అభ్యున్నతి కోసం కష్టపడే విధంగా వారందరూ ముందుంటారని గుర్తించి వారందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో బీసీలకు సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన మనకి ఎన్ని సీట్లు వస్తాయో ఆ సీట్లు ఖచ్చితంగా ఈసారి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా మన బీసీలకు కేటాయించాలి. దానిలో కులాల వారిగా కూడా కొన్ని వెనుకబడిన కులాలు ఉన్నాయి. వాళ్ళు ఎటు రాజ్యాధికారంగా ఇంతవరకు కొన్ని పదవులు స్వీకరించని కొన్ని కులాలను అంటరాని కులాలను అడుగంటిన కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈసారి చట్టసభల్లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర గారు ఈ కమిటీని పూర్తి స్థాయిలో త్వరలో కంప్లీట్ చేసి ప్రమాణ స్వీకారం కూడా త్వరలో పెట్టేస్తున్నాము. తర్వాత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో దూషించినందుకు విజయనగరం పట్టణ వంటవడ పోలీస్ స్టేషన్లో సీఐకి విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం నాగార్జున మాట్లాడుతూ రాంబాబుని ఏం మండలో ఏం జంతువుతో పోల్చాలో అర్థం కావట్లేదు, ఏ జంతువులతో పోల్చితే ఆ జంతువుకి అవమానం జరుగుతుంది అన్నారు. నాయకుడి గురించి కానీ 6 సంవత్సరాల్లో నేను ఎట్లా మాట్లాడానా? ఏంట్రా నువ్వు? ఎవడివి నువ్వు? పార్టీల మధ్య చిచ్చు పెడతావా? ప్రజల మధ్య చిచ్చు పెడతావా? మా మనోభావాల్ని ఈ రకంగా దెబ్బతీస్తావా? నీ కుటుంబాన్ని ఎవడైనా ఎట్లా అంటే నీకు ఎట్లా ఉంటుంది? మేము ఈ రోజున పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేమందరం కూడా మా మనోభావాలు ఏ రకంగా ఉన్నాయంటే గుంటూరు మేము వెళ్ళలేకపోయాం. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. అలాగే రెండో విషయం, ఇటువంటి పశువుని అరెస్ట్ చేస్తే కాపులను అరెస్ట్ చేశారంట. ఎట్లా మాట్లాడమని ఎవరు చెప్పారు అతనికి? ప్రతి పార్టీలో కూడా కాపులు ఉన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేసేవాడు కాపు, అందరినీ కాపు కాసేవాడు కాపు. ఈ రకంగా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే బద్వేలు నియోజకవర్గం ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి తన కళలను తెరపై ఆవిష్కరించిన ప్రయత్నమే ప్రేమ కడలి సినిమా. హీరోగా నటించడమే కాక దర్శకుడిగా బాధ్యతలు చేపట్టి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమా విడుదలై ఆదివారానికి ముచ్చటగా 3వ రోజుకు చేరుకుంది. అంతేకాకుండా కూడా మంచి వసూళ్లను రాబట్టి ప్రేక్షకుల ఆదరణతో వసూలు రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా తన ఊరిలో నుంచే సినీ ప్రయాణం ప్రారంభించడం ఎంతో ప్రశంసనీయమైన విషయం. ఈ సందర్భంగా సినిమా విజయానికి అహర్నిశలు కృషి చేసిన నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, అలాగే తన ప్రయాణంలో అడుగడుగునా సహాయంగా నిలిచిన తోటి సిబ్బందికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సాహం, సహకారం లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదని ఆయన పేర్కొన్నారు. ప్రేమ కడలి లాంటి ప్రయత్నాలు బద్వేలు వంటి ప్రాంతాల నుంచి కూడా మంచి సినిమాలు రావచ్చని నిరూపిస్తున్నాయి. ఈ సినిమా ఆయనకు మాత్రమే కాకుండా కళల్ని నమ్మే ఎంతమందికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. మన ప్రాంత వాసిని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన బద్వేలు ప్రాంతానికి చెందిన వ్యక్తి హీరోగా రావడం అనేది నిజంగా మేము అందరం గర్వపడుతున్నాం. సినిమా చాలా బాగా తీశాడు. మన రాష్ట్రం మొత్తం కూడా చూడాలి. ఇటువంటి హీరోను మన ప్రాంతం నుంచి వచ్చిన, మన బద్వేలు ప్రాంతం నుంచి వచ్చిన ఒక హీరోని మనం సమర్థించి ఖచ్చితంగా అతన్ని మనము పెద్ద హీరోని చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము
బాబా స్కూల్ చదివింది. కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు అతను. కింది స్థాయి నుంచి పైకి వచ్చి ఒక లెవెల్ వెళ్ళిపోయాడు. వాట్సాప్ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. టౌన్లో ఈ సినిమా చాలా ఆనందకరంగా సినిమా చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. బాగుంది, మంచి హ్యాపీ, మంచి సినిమా. చాలా అంటే ఒక యువకుడు ఎలా తన యొక్క అభిప్రాయాలు, అలాగే ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయితో ఎలా జీవించాలి, టోటల్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి చాలా చెప్పాలంటే. కానీ ఇటువంటి సినిమా అన్ని భాషలలో అన్ని రాష్ట్రాల్లో ఆడాలి. ఒక పిచ్చగాడు అనే సినిమా ఒక డైరెక్టర్ ఎలా లబ్ధి పొందుతాడో ఇటువంటి సినిమా ప్రతి సినిమాలలో ప్రతి రాష్ట్రంలో ఆడితే ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. యువతకు ఎంతోమంది ఆదర్శం అవుతారు. తల్లిదండ్రులు కావచ్చు, చదువుపరం కావచ్చు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా జీవించాలి, అసలు ఒక అమ్మ సీన్ కావచ్చు, ఒక ప్రియురాలు సీన్ కావచ్చు, అబ్బాయి నటించినటువంటి నటన కావచ్చు, ఆ సినిమాకు సహకరించినటువంటి అందులో నటించినటువంటి కళాకారులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఇటువంటి మంచి సినిమా ఎవరు గొంతు పోయిందన్న. లాస్ట్ 3 days నుంచి మాట్లాడుతున్నాను కదా, గొంతు పోయింది అన్న. సినిమా జనవరి 30 రిలీజ్ అయిందన్న. ఇక్కడ జనవరి 30 SLM థియేటర్లో రిలీజ్ అయిందన్న. ఈరోజు 3వ రోజు అన్న. సినిమా టాక్ చూశారు కదా, జనాలు చూశారు కదా, హౌస్ఫుల్ బోర్డు పెట్టామన్న. అన్న ఒక సాధారణ కుర్రోడు వచ్చి సినిమా వేసి హౌస్ఫుల్ బోర్డు పెట్టడం అంటే అంత ఈజీ కాదన్న. పెద్ద పెద్ద హీరోలే పెట్టలేకున్నారన్న. సో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, మన సినిమా గురించి మాట్లాడుతున్నా అన్న. 3 గంటలు ఉంటుంది అన్న సినిమా, 3 గంటలు ఉంటుంది. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పీక్స్కు చేరిన అంబటి రాంబాబు వివాదం. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి సతీమణి. వెనిజులా నుంచి ఇండియా ఇంధనం కొనుగోలు చేస్తోంది డొనాల్డ్ ట్రంప్. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం. 11 మంది సైబర్ నేరగాళ్లను ఉరితీసిన చైనా. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.